హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం బూరెలు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా నేను చేసినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీగా ఈ బెల్లం బూరెలను ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని అందులో 1 గ్లాస్ పొడి నూకల పిండిని, 1 గ్లాస్ గోధుమ పిండిని, చిటికెడు సాల్ట్ని వేసి ఇవి అన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీనిని అయితే పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్లో 1 గ్లాస్ బెల్లాన్ని, 1 గ్లాస్ వాటర్ను తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండిని తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్ తోటి బెల్లాన్ని అయితే తీసుకోవాలి. 2 గ్లాసెస్ పిండికి 1 గ్లాస్ బెల్లం కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, కేవలం కరిగిపోతే సరిపోతుంది. ఇది మొత్తం కరిగిన తర్వాత ఏదైనా డస్ట్ గిన్నె ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో అంత డస్ట్ గిన్నె ఏం లేదండి, అందుకని నేను ఫిల్టర్ చేసుకోలేదు. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత చిటికెడు సాల్ట్ను, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, 5-6 చెంచాల నువ్వులను అయితే తీసుకుంటున్నాను. మీరు ఇంకా కొన్ని నువ్వులు ఎక్కువ తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. నువ్వులు వేయడం వలన బూరెలు తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందే పిండిని కలిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో వేసేసుకోవాలి. బెల్లం నీళ్ళల్లో పిండి మొత్తం కలిసిపోయే విధంగా స్టవ్ను సిమ్ములో పెట్టి కలిపేసుకోండి, హైలో మాత్రం పెట్టకండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో చిటికెడు ఇలాచి పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇలాచి పౌడర్ ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదండి, ఇప్పుడైతే స్టవ్ పై నుండి దించేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ లోపు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను. తర్వాత మనం బూరెలు చేసుకోవడానికి ఇలా ఒక పాలిథిన్ కవర్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఆయిల్ కవర్ అయినా ఇంకే కవర్ ఉన్న కూడా తీసుకోవచ్చు. కవర్కి అయితే నెయ్యిని అప్లై చేస్తున్నాను. పిండి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి దానిని అయితే కలిపేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసి బూరెలను అయితే చేసుకోవాలి. నెయ్యి అప్లై చేయకుండా బూరెలు చేసుకున్నట్లయితే చేతికి అతుకపోతాయండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కవర్కు సరిపడే బూరెలను అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. వీటిని వెంటనే చేసుకుంటూ ఆయిల్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి చేసుకోవడం వలన బూరెల పైన ఆరిపోయినట్టు అవుతుంది కాబట్టి వెంటనే చేసుకోవాలి. ఈ బూరెలనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకుంటున్నాను. సెకండ్ టైం కూడా సేమ్ అదే విధంగా ఆయిల్లోనైతే వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల మొత్తం పిండిలాగా ఉండి పైన మాత్రమే కలర్ వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతోటి అలా నొక్కాలి. నొక్కినట్లయితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇదే విధంగా బూరెలనన్నిటినీ తయారు చేసుకోవాలి. ఈజీ అండ్ టేస్టీగా ఇలా బెల్లం బూరెలనైతే తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఇలా తుంచి కూడా చూపిస్తున్నాను. మెత్తగా చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.